నమస్తే. బ్రేకింగ్ న్యూసే ఇది నిజంగా. రైతు బంధు పథకం నిజంగా చాలా అద్భుతమైన పథకమే. చాలామంది రైతులు కూడా ఈ యొక్క పథకం గురించి నిజంగా దండం పెట్టి మాట్లాడతారు. ఎందుకంటే రైతు బంధు పథకం అంటే ఇప్పుడు కాంగ్రెస్ రైతు భరోసా అంటుంది. సరే పేరు ఏదైనా సరే గానీ రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం. గతంలో బీఆర్ఎస్, కేసీఆర్ తీసుకొచ్చిన చాలా అద్భుతమైన పథకం. ఎందుకంటే మనకు తెలుసు రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తున్న క్రమంలో వాళ్ళు పిండి సంచులో లేకపోతే మందులో ఇత్తనాలో తెచ్చుకొని పంటలు పండించుకునే పరిస్థితి. అంతకుముందు ఎట్లుండే ఈ ఊర్లల్లో ఉంటారు కదా వాళ్ళు ఎవరు మన వీళ్ళు డీలర్లు లేకపోతే ఈ మందులు వీళ్ళు అమ్మేటోళ్ళు వాళ్ళ దగ్గర పోయి ఖాతా పెట్టి తెచ్చుకుంటుండ్రు. కానీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత రైతు బంధు వీళ్ళే స్వయంగా పోయి డబ్బులు పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ పంట పండించుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎవరు కూడా కాదని లేదు. ఏ ప్రతిపక్షాలు ఇప్పుడు పొద్దుగాల లేస్తే ప్రతిపక్షాలు ఘోరంగా విమర్శించినాయి గతంలో. కాంగ్రెస్ వాళ్ళు కూడా అద్భుతమైన పథకం అనే చెప్పిండ్రు. కానీ మరి ఏడ జరిగింది అసలు కథ అంటే ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అనర్హులకు అంటే అసలైన రైతులకు కాకుండా పంట పండించే వాళ్ళకు కాకుండా రియల్ ఎస్టేట్లకో లేదా చెట్లకో పుట్టలకో గుట్టలకో ఇస్తున్నారు అనేది ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండ్రు. దానికి ఒక లిమిట్ ఏం పెట్టలే, 5 ఎకరాలు 10 ఎకరాలు అనేది వేసిండ్రు, అందరికి వేసిండ్రు, విడతల వారికినా కానీ వేసిండ్రు. అయితే ఇప్పుడు ఏంది న్యూస్ అంటే రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసిందంట. ఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులని స్పష్టం చేసిన రేవంత్. ఇది అయితే 100% సాగు చేసేటోళ్ళకే రావాలి, నాగలి పట్టి దున్నేటోళ్ళకే రావాలి. అంటే అందరూ దున్నకపోవచ్చు కానీ పంట పండించే ఆ యొక్క పొలాలకు మాత్రమే రావాలి రైతు బంధు. ఇది ఎవరు కాదన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకో లేకపోతే పుట్టలకో గుట్టలకో లేకపోతే కమర్షియల్ దానిలకో వస్తే మంచిది కాదు కదా. ప్రభుత్వ సొమ్ము అట్లా పోవద్దు కదా. నిజమైన రైతులకు రావాలి, ఇంకో 5,000 ఎక్కువ ఇచ్చినా పర్లేదు. ఇది అందరూ ఒప్పుకుంటారు, మంచిదే. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడి. 100% ఇవ్వద్దండి. ఎవరైనా మొత్తుకుంటారు, ఎవరైనా చెప్పేది కదే. మరి కేసీఆర్ గతంలో ఇచ్చిండు ఆయన. ఆయన చెప్తే ఇంకా అది వేరే రకం. రైతులు పుట్టగొడుతున్నావు, రైతులకు ఏం ఇస్తలేదని గతంలో మాట్లాడాడు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తుంది. ఈ పథకం అమలు మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా నిధులను కేవలం సాగు చేసే రైతులకే అందించాలని ఆయన ఆదేశించారు. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లుగా ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అంటే కేవలం పంటలు పండించే పొలాలకు మాత్రమే, ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వస్తాయి తప్ప సాగుకు అనుకూలంగా లేని భూములకు రావనేది స్పష్టంగా చెప్తున్నాడు. 100% మంచిదే, సంతోషమే. మళ్ళీ కౌలు రైతుల సంగతి ఏంది? కౌలు రైతులకు ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయింది అది? 2 ఏళ్ళు గడిచిపోయా, ఇంకా 2 ఏళ్ళే మీ ప్రభుత్వం. ఓ 7 ఎలక్షన్లకి 2 ఏళ్ళలో ఏం చేస్తారు మీరు? ఏ లెక్కన ఇచ్చిర్రు? కౌలు రైతులకు మేము పెట్టుబడి సాయం ఇస్తామో లేకపోతే ఏదో చెప్పారు కదా, అది ఎక్కడ పోయింది హామీ? అది నా అంచనా ప్రకారం సమాజ్ చేసేసారు, దాన్ని ఏం లేదు. ఇంకా అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 4,000 చొప్పున 2 సీజన్లకు 8,000 మొదట చెల్లించింది. ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 5,000కు పెంచింది. అయితే ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు గుట్టలు ఉన్నవారు కొండలు గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు. ఇది 100% నిజం. కొన్ని వేల కోట్లు పోయినాయి తెలుసా. సాగులేనివి గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కొన్ని వేల కోట్లు పోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కూడా చేస్తాడు మంచి పనులే, కానీ ఈ ఎట్లుంటుందంటే అది నాదా, నా సొమ్మ, ప్రజల సొమ్మే కదా, పంచుదాం అన్నట్లు పోయిండు ఆయన. ప్రజల సొమ్మే అండి, ఇది కార్మికుల సొమ్ము కదా, ప్రతిరోజు చెమట చుక్క చిందించే వాళ్ళ సొమ్ము కదా. అనర్హులకు ఎట్లా పోతుంది? 100 ఎకరాలకి ఎందుకు ఆయనకు అర్థం కాదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకో లిమిట్ పెట్టలేదు. మీరు పెడతాం, మేము 5 ఎకరాలకే 10 ఎకరాలకే అన్నారు, మళ్ళీ ఎందుకో పెట్టలే. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనా, ఓట్లు మళ్ళా ఎటు పోతావో చెప్పలేమన్నా ఏందో కానీ భయపడ్డది. ఆ 10 ఎకరాలు చాలు. 5 ఎకరాలు అంటే వేరే విషయం అనుకోండి, 10 ఎకరాలు మస్తు అవుతుంది. చాలామంది మీరు అభిప్రాయం, ఇప్పుడు నేను పోలు పెట్టినా కూడా 90% చెప్తారు 10 ఎకరాలు చాలు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకండి
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్పు చేస్తూ ఎకరాకు పెట్టుబడి సాయం 6,000కు పెంచింది. ఈ పథకం ద్వారా అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో అర్హులైన రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది. సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం, సంతోషం. వీళ్ళు కూడా గతంలో చెప్పారు 15,000 ఇస్తామన్నారు. రైతు బంధువు డబ్బులు 15,000 ఇస్తామన్నారు. అంటే సీజన్కు అంటే ఇయర్కి 15,000 ఇస్తాను, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. సరే ఏమి ఇస్తుర్రో ఏ కథనో కానీ కీలక మార్పులు అయితే తీసుకున్నారంట. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి సాగుకు యోగ్యం లేని భూములకు రైతు భరోసా లేదని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారట. ఇది హర్షించదగ్గ విషయమే, స్వాగతించదగ్గ విషయమే, అందరూ జేజేలు కొట్టే విషయమే. మంచి సంతోషం. ఇక ఏదన్నా కానీ ఏమన్నా మార్పులు చేయండి కానీ 10 ఎకరాలకు లిమిట్ పెట్టి మీరు ఏదైతే 15,000 ఇస్తానారో అది ఇస్తే మంచిది. ఎస్. ఇక మీరు ఇంకో తమాషా ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పంటలు వేసుకున్నాక ఇస్తుంది రైతు భరోసా. అది మంచి పద్ధతి కాదు, ఇచ్చిన లాభం లేదు. రైతుకి ఎప్పుడైనా పంట దున్నే క్రమంలో ఆ టైం నుంచే వాళ్ళకు రబీకి ఖరీఫ్కు పంట సాయం అందిస్తే బెటరు. మీరంతా పంటలంతా వేసుకున్నాక ఇస్తే ఏ లాభం లేదు. ఆ వ్యతిరేకత కూడా చాలా ఎక్కువైంది. దాని మీద కూడా దృష్టి పెడితే బెటర్. మీ దగ్గర డబ్బులు లేవు కదా ప్రభుత్వం దగ్గర, అందుకే 10 ఎకరాలకు లిమిట్ పెట్టండి. ఎవ్వరు కాదన్నారు, ఏ వ్యతిరేకత రాదు. ఇక ఈ మార్పులు అయితే ఉన్నాయి. మొత్తం అయితే సాగుకు యోగ్యం లేని భూములకు రైతు బంధు రాదంట. ఇది స్పష్టంగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.